ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు మన యాత్రికుడు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కోటప్ప కొండలో ఉన్నానండి. ఎంతో ఫేమస్ టెంపుల్ కదా, మీ అందరికీ తెలిసిన విషయమే. కోటప్ప కొండ శివుడు కొలువై ఉన్నాడు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోటప్ప కొండ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది రోడ్డు మార్గం అండి. ఇట్లా బార్కి కనపడుతుంది కదా, ఇది రోడ్డు మార్గం. అట్లాగే కెమెరా టర్న్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు మనం చూస్తుంది ఆర్చ్ కింద నుంచి రోడ్డు కనపడుతుంది కదా, సిమెంట్ రోడ్డు. ఇది మెట్ల మార్గం అండి. మెట్ల మార్గంలో వెళ్ళేవాళ్ళు ఇట్లా వెళతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ జీపులు మనకి కొండ కింద నుంచి కొండపైకి తీసుకెళ్తారండి మనుషుల్ని. అట్లాగే 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక పర్సన్కి వచ్చి. నర్సరావుపేట నుంచి బస్సులు 4 ట్రిప్పులు ఉన్నాయండి. పొద్దున్న 2 ట్రిప్పులు తిరుగుతుంది. అట్లాగే మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. అవైతే డైరెక్ట్ కొండపైకి తీసుకెళ్ళిపోతాయి. గొల్లభామ ఈ మెట్ల మార్గం ద్వారానే స్వామివారికి ఆహారం తీసుకొని వెళ్ళేది. రండి, మనం కూడా ఈ మెట్ల మార్గం ద్వారానే పైకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది స్వామివారికి తలనీలాలు సమర్పించేవాళ్ళు. మెట్ల మార్గం ద్వారా వెళ్ళేవాళ్ళు ఇక్కడ స్వామివారికి తలనీలాలు సమర్పించి స్నానం చేసేసి ఇట్లా వెళతారండి. ఇంకా ఇట్లా మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళిపోతారు కొండపైకి. ఫ్రెండ్స్, మనకి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళేప్పుడు ఇక్కడ గణపతి స్వామివారి ఆలయం ఉందండి. గణపతి స్వామివారిని దర్శించుకొని ఇంకా పైకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడే బొచ్చుకోటయ్య స్వామివారి దేవస్థానం కూడా ఉందండి మనకి మెట్ల మార్గంలో వెళ్ళేప్పుడు. ఫ్రెండ్స్, మనకి మెట్ల మార్గంలో వెళ్ళేప్పుడు గొల్లభామ ఆలయం కనిపిస్తుందండి. ఆవిడ అపర భక్తురాలు స్వామివారికి. ముందు ఆవిడ్ని దర్శించుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకోవాలి. అప్పుడే మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అట్లా స్వామివారే వరం ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఈ కొండపైన ఎక్కడా కూడా ఒక్క కాకి కూడా మీకు కనిపించదండి. కాకి వాలదు అసలు కొండపైన. అట్లా గొల్లభామకి స్వామివారు వరం ఇచ్చారు. గొల్లభామ అనే భక్తురాలు ప్రతిరోజు కొండపైనున్న స్వామివారికి ఆహారం తీసుకుని వెళ్ళి భక్తి శ్రద్ధలతో పూజించేది. ఒకరోజు స్వామివారు ఆమె భక్తిని పరీక్షించడానికి ఆమెకి ఒక మాయాగర్భాన్ని ప్రసాదించారు. గొల్లభామ గర్భవతి అయినా కూడా కొండపైనున్న స్వామివారికి క్రమం తప్పకుండా ప్రతిరోజు ఆహారం తీసుకొని వెళ్ళేది. ఒకరోజు ఆహారం తీసుకుని వెళుతుండగా నడవలేక దారి మధ్యలో ఆగింది. స్వామివారు అక్కడికి వచ్చారు. అప్పుడు స్వామివారి భక్తురాలైన గొల్లభామ, స్వామి, గర్భవతినైన నేను కొండపైకి ఆహారం తేలేను, నీవే కిందికి రావాలని కోరింది. అప్పుడు స్వామివారు, అలాగే, నీవు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు, నీ వెనక నేను వస్తానని చెప్పారు. స్వామివారి భక్తురాలైన గొల్లభామ ముందు వెళుతుండగా స్వామివారు వెనక వెళ్ళసాగారు. స్వామివారి అడుగుల భారానికి కొండ కంపించసాగింది. భయపడిన గొల్లభామ వెనక్కి తిరిగి చూసింది. అలా చూడగానే స్వామివారు నిలుచున్న చోటే శిలగా మారిపోయారు. అప్పటి నుంచి స్వామివారికి ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నారు. ఇక్కడ ఇంత చింత చెట్టు ఉంది చూడండి, అసలు ఎక్కడ ఒక కాకి లేదు పైన. ఫ్రెండ్స్, ఇక్కడికి 265 మెట్లు వచ్చాయండి. సాలు వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మీరు రోడ్డు మార్గంలో వచ్చినా సరే ముందు మెట్ల మార్గంలో అడిగి పైన ఎవరినైనా సరే మీరు ముందు మెట్ల మార్గంలోకి వచ్చి కొంచెం దిగాలండి మెట్ల మార్గంలో. అట్లా మెట్ల మార్గంలోకి వచ్చి స్వామివారి భక్తురాలు గొల్లభామని ముందు మీరు దర్శించుకోవాలి. అట్లా ఈవిడ్ని దర్శించుకొని తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళాలి.
ఫ్రెండ్స్ నేను కంప్లీట్గా పైకి వచ్చేసాయండి. ఇక్కడికి మెట్ల సంఖ్య వచ్చి 901 మెట్లు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఎవరన్నా నడవలేక ఇబ్బంది పడుతున్నట్లయితే కొండపై వరకు మీ వాహనంలో వచ్చి ఇక్కడి నుంచి లిఫ్ట్ సదుపాయం ఉందండి. ఆ లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి స్వామివారి సన్నిధికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే లిఫ్ట్ అండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, విఘ్నేశ్వర స్వామి వారిది పెద్ద విగ్రహం ఉంది. గణపతి జగవందన గాయే గణపతి జగవందన శంకర సుమన భవానీ నందన శంకర సుమన భవానీ నందన గాయే గణపతి జగవందన గాయ గణపతి జగవందన సిద్ధి సదన గజ వదన వినాయక కృపా సింధు సుందర సబలాయక సిద్ధి సదన గజ వదన వినాయక కృపా సింధు సుందర సబలాయక మోదక ప్రియ ముద మంగళదాత మోదక ప్రియ ముద మంగళదాత విద్యావారిధి బుద్ధి విధాత విద్యావారిధి బుద్ధి విధాత. నా దర్శనం పూర్తయిందండి. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. గణపతి జగవందన గాయే గణపతి జగవందన సిద్ధి సదన గజ వదన వినాయక కృపా సింధు సుందర సబలాయక సిద్ధి సదన గజ వదన వినాయక కృపా సింధు సుందర సబలాయక. కోటప్పకొండ ఆలయానికి వెళ్ళాలనుకునే భక్తులకు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలాగే నియరెస్ట్ రైల్వే స్టేషన్ నర్సారావుపేట రైల్వే స్టేషన్. మీకు నర్సారావుపేటకి ట్రైన్ టికెట్స్ దొరకనట్లయితే విజయవాడ వచ్చి విజయవాడ నుంచి నర్సారావుపేట ఆర్టీసీ బస్సులు అవైలబుల్గా ఉంటాయి. అలాగే మీ సొంత వాహనాల్లో వచ్చేవాళ్ళు ముందుగా చిలకలూరుపేట వచ్చి అక్కడి నుంచి కోటప్పకొండ వెళ్ళవచ్చు. కోటప్పకొండ చిలకలూరుపేట నుంచి 19 కిలోమీటర్లు ఉంటుంది.